వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్ 9. ఈ ఈకేవైసీ గడువు రేపటితో ఆగస్టు 16తో ముగియనుండడంతో చాలామంది చాలా చోట్ల ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది వినియోగదారులు ఇప్పటికీ ఈకేవైసీ పూర్తి కాక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఎగబడుతున్నారు. వాళ్ళు ప్రత్యేక కౌంటర్లు పెట్టి క్లియర్ చేద్దామని చూసినా తొందరగా అవ్వడం లేదు. ఇంకోటి టెక్నికల్ ప్రాబ్లంతో ఆన్లైన్లో అస్సలు అవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. అయితే కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ వివరాల సమాచారం ప్రకారం మనకు ఈకేవైసీ గడువుని ఒక వారం రోజులు పెంచినట్టు తెలిసింది. ఆగస్టు 23 వరకు మనం ఈకేవైసీ చేసుకోవచ్చు. హిందుస్థాన్ గ్యాస్ వారు కానీ, భారత్ పెట్రోలియం గ్యాస్ వారు కానీ, ఇండియన్ గ్యాస్ వారు కానీ, ఎనీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు, ప్రధానమంత్రి ఉజ్వల్ లబ్ధిదారులైన, మామూలు సాధారణ గ్యాస్ వినియోగదారులైన ఎవరైనా సరే ఈ ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ గడువుని వారం రోజులు పెంచడం పట్ల వినియోగదారులకు కొంత ఊరట కలిగిందని చెప్పాలి. ఈ వారం రోజుల్లో వెంటనే ప్రతి ఒక్కరూ గ్యాస్ ఈకేవైసీని చేయించుకుంటే మంచిది. ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది, కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అన్ని గ్యాస్ ఏజెన్సీ వారు ఏర్పాట్లు చేసి ఇవన్నీ తొందరగా చేసి వినియోగదారులకి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటున్నా. ఇది ప్రజలకు గమనించాలని